బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడ్డారు లాయర్. సనాతన ధర్మాన్ని అవమానించారని సిజేఐ గవాయ్పై చెప్పుతో దాడికి లాయర్ యత్నించారు. తోటి లాయర్లు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడ్డారు లాయర్. సనాతన ధర్మాన్ని అవమానించారని సిజేఐ గవాయ్పై చెప్పుతో దాడికి లాయర్ యత్నించారు. తోటి లాయర్లు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? సనాతన ధర్మాన్ని అవమానించారని చెప్పి కూడా జస్టిస్ గవాయ్పై దాడికి యత్నం చేశారు. ఒక లాయరు యొక్క చెప్పు విసరడానికి కూడా ప్రయత్నించడంతో ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం కూడా రేపింది. అయితే చూస్తే మాత్రం ప్రధాన న్యాయమూర్తి యొక్క జస్టిస్ గవాయ్పై సనాతన ధర్మాన్ని అవమానించారనే ఒక కోపంతోనే చెప్పుతో దాడికి లాయెత్తించడంతో స్థానికులతో పాటు తోటి అడ్వకేట్ కూడా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ గవాయ్ కూడా ఇలాంటి దాడులకు భయపడేది లేదని చెప్పి కూడా దీనికి సంబంధించి అతను ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎందుకు అవమానించాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా లాయర్లు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇలాంటి అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో గవాయ్ మాత్రము ఎన్ని దాడులు జరిగినా తాను భయపడను, సనాతన ధర్మానికి సంబంధించి తాను పూర్తిగా ఒకే విధంగా ఉంటాను అనేది మాత్రం కొంత వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దాడికి సంబంధించిన దాని తర్వాత సుప్రీంకోర్టులో పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం ఈ యొక్క కేసులకు సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా అలౌ చేయలేని పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి దాడికి సంబంధించి మాత్రం సుప్రీంకోర్టులో 3 అంచెల భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే దాడికి సంబంధించిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అడ్వకేట్ తీసుకుని దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే అసలు సనాతన ధర్మం సంబంధించి ఇక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేశారని దానిపైన కూడా పూర్తిగా పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి దాని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రము పూర్తిగా లీగల్ ఒపీనియన్ దాని తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము ఎవరైతే దాడికి యత్నించారో అతన్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.